అందం, హిట్లు రెండూ ఉన్న లక్కీ హీరోయిన్‌గా మొన్నటిదాకా మంచి ఊపు మీదున్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరుస షాకులు తగులుతున్నాయి. 1, 2 కాదు ఏకంగా 5 ఫ్లాపులు క్యూ కట్టడంతో పారితోషికం పరంగా నెలకొన్న డిమాండ్ క్రమంగా తగ్గిపోయేలా ఉంది. చివరి సక్సెస్ తనకు 2022లో బూల్ బులయ్యా 2తో దక్కింది. దాని విజయంలో హీరో కార్తీక్ ఆర్యన్దే ప్రధాన పాత్ర అయినప్పటికీ కియారాకు కూడా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కామెడీ ఎంటర్టైనర్ జగ్ జగ్ జియో అంతంత మాత్రంగానే ఆడింది. ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చిన వికీ కౌశల్ గోవిందా మేరా నామ్ ఫలితం కూడా అంతే ఉంది. గత ఏడాది సత్యప్రేమ్కి కథ కొన్ని ఏ సెంటర్స్లో ఓ మోస్తరుగా ఆడినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే నిరాశే కలిగించింది. నిన్న జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ గురించి చెప్పనక్కర్లేదు. వినయ విధేయరామ కాంబోని రిపీట్ చేస్తూ రామ్ చరణ్కి జోడీ కడితే రిజల్ట్ కూడా మళ్లీ పునరావృతమైంది. తాజాగా వార్ 2 ఏమైందో కళ్ల ముందు కనిపిస్తోంది. బికినీ షాట్ తప్ప తన గురించి మాట్లాడుకోవడానికి ఏం లేకుండా పోయింది. పర్ఫార్మెన్స్ కోసం అన్నట్టు ఓ 2 ఫైట్లు, ఎమోషనల్ సీన్లు పెట్టారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తన చేతిలో ఉన్న పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ యష్ చేస్తున్న మూవీ ఒక్కటే. ఇటీవలే తల్లి హోదాలోకి ప్రవేశించిన కియారా అద్వానీ కొంత గ్యాప్ తీసుకుని కెరీర్ మీద మళ్లీ ఫోకస్ పెంచబోతోంది. గ్లామర్ షోకు ఏమాత్రం మొహమాట పడనని వార్ 2లో చెప్పేసింది. కెరీర్ ప్రారంభంలో భరత్ అనే నేను, కబీర్ సింగ్, ఎంఎస్ ధోనీ లాంటి వరుస సక్సెస్లు చూశాక ఇప్పుడిలా ఫ్లాప్లు రావడం ఫ్యాన్స్ని కలవరపెడుతోంది. విచిత్రం ఏంటంటే వార్ 2లో ఇద్దరు పెద్ద హీరోలున్నా హీరోయిన్ కమ్ ప్రధానంగా కనిపించే లేడీ క్యారెక్టర్ కియారా అద్వానీ ఒక్కటే. అయినా కూడా ఫలితం దక్కలేదు.